హలో అండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు బిర్యానీ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాంటి స్మెల్ అదే రుచి రావాలంటే నేను వేసిన బిర్యానీ మసాలా పొడిని వేసి చూడండి. మసాలా పౌడర్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. తగినంత నూనె, నెయ్యి వేసుకొని చూపిస్తున్న మసాలా దినుసులన్నింటిని వేసేసుకోండి. అలాగే వీటన్నింటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి. తర్వాత టమాటా కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోని కొంచెం అంత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోని 2:30 గ్లాసుల బియ్యానికి 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. దీన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను తయారు చేసుకున్న బిర్యానీ మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2:30 గ్లాసుల బియ్యాన్ని అంతటిని నానబెట్టుకున్నాను. వాటన్నింటిని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ గ్లాస్ తోటి ఒక 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పొంగి వచ్చేంత వరకు పొంగించుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకొని సిమ్లోనే అన్నం ఉడికేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళ ఫంక్షన్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.